యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరణించి తిరిగి లేచాడు. నీ దగ్గర ఏమీ ఆశించలేదు యేసు ప్రభు. నీ ధనాన్ని ఆశించలేదు, నీ యొక్క పలుకుబడిని ఆశించలేదు, నీ దగ్గర ఏదో ఆశించి ఆయన నీ కొరకు మరణించలేదు. నిస్వార్థమైన ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచమంతటా కొనియాడబడుతున్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు గనుక, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరణించి తిరిగి లేచాడు గనుక క్రీస్తును ప్రపంచమంతా ప్రకటిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన ప్రాణం పెట్టకపోతే అవసరం లేదు కదా, ఈ సువార్త అవసరం లేదు, ఈ ప్రార్థనలు అవసరం లేదు, యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పడం అవసరం లేదు. ఆయన మన కొరకు మరణించాడు గనుక, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక, మనం మరణించిన తర్వాత మనకు జీవితం ఉన్నది. ఆయన వెంబడించని వాళ్ళు, ఆయన రక్తములో కడగబడని వారు నశించిపోతారు గనుక క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన ప్రభుల వారు మన కొరకు మరణించి తిరిగి లేచాడు గనుక మనము పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో మనము పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ఈ లోకంలో సుగంధ ద్రవ్యాలను కాదు మనం సంపాదించుకోవాల్సింది, మనం పరిశుద్ధతను సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి, యథార్థతను సంపాదించుకోవాలి, క్రీస్తు ప్రేమను మనం సంపాదించాలి. హల్లెలూయా.